దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు అవుతున్న స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా ఇంకా పేదలకు దరి చేరలేవని ఆగస్టు 15 పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యాలయం ముందు పట్టణ కార్యదర్శి పి వినోద జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్, షఫీ, సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద సంయుక్తంగా మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా ప్రతి పేదవాడి వద్దకు చేరినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదిక్ అలీ, పాండు, శంకరప్ప, ఎండి ముస్తాఫా, యాకూబ్ అలీ, దుర్గయ్య, పీరయ్య, పూలమ్మ, రాధా, అనసూయ, బిపాషా బేగం, రహీమా బేగం, రాజు, పోచయ్య, బాహుబలి తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా ఎలాంటి మీ పరాయి పాలన నశించాలి, మా పాలన మాకు కావాలి, మా దేశం మాకు కావాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంటు, ఆ రోజు పంజాబ్ దేశం పార్లమెంట్లో ఒక బిల్లు జరుగుతుంటే ఆ బిల్లు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ కలిసి ఒక గ్యాస్ బాంబులతో ఆ రోజు పార్లమెంట్ రద్దు అవుతుంది. రద్దయిన తర్వాత భగత్ సింగ్ను పట్టుకొని ఈ దేశద్రోహానికి పాల్పడాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ని ఆ రోజు ఉద్యోగం జరుగుతుంది. ఉరిసిన తర్వాత ఈ భారత దేశవ్యాప్తంగా బాగా చెదగిపోతుంది. దాని తర్వాత ఇక మాకు భగత్ సింగ్ సావు సాక్షిగా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఇక్కడ రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కడ పడితే అక్కడ అతను చేతులు ఎదురుపడుతున్న పట్టుకొని ఆ బ్రిటిష్ పాలనకు, బ్రిటిష్ సైన్యంగా పెద్దన పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో చివరికి గాంధీ నాయకత్వము, బాలగంగాధర్ తిలక్, అనేక మంది మహామహాన్ యోధులు ఈ దేశం మీ పరాయి పాలన మన విముక్తి కావాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం అవుతుంది. చివరికి ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము మీకు హింసించి మీ దేశాన్ని మేము పాలించలేము, ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.